ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు నీతి నిజాయితీగా పనిచేస్తాడు. చెప్పే కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి, ఓకేనా? మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే అంత దొంగనా కొడుకులే. అది మీకు కూడా తెలుసు, మీ అందరికి తెలుసు. అది చాలా మట్టుకు ఒక 100 మంది ఎంపీలు కానీ ఒక 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 99% వాళ్ళు చాలా వరకు దొంగ మార్గంలో గెలుస్తుంటారు. దొంగ మార్గంలో గెలిచిన తర్వాత సంపాదిస్తూ ఉంటారు. మీరు చూసుకున్నట్టే హాస్పిటల్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లేకుంటే వైన్సులు కానీ ఇవన్నీ వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళే నడుపుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసేది మొత్తం దొంగ రాజకీయాలు. వాళ్ళు వచ్చేదే సంపాదించుకోనికి. ప్రజల మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఎట్లా? మీకు ఓటుకు నోటు అంటే వాళ్ళు మీ పైసలు ఇస్తే మీరు అలా ఓటేస్తారు కాబట్టి అలా మీ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు గెలుస్తారో ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకు దోచుకోవడానికి లైసెన్స్ దొరికినట్టు. ఇది గమనించుకోండి మీరు. అప్పటి నుంచి ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయో దాన్ని ఎవరైతే పట్టించుకుంటారో ఆ భూములు మొత్తం వాళ్ళ పేరు మీదకి వస్తాయి. ఎక్కడెక్కడ మంచి మంచి ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులు కొంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు, ఓకేనా? అవే కాకుండా మళ్ళీ వీళ్ళకి గవర్నమెంట్ అయ్యో వీళ్ళు నిజాయితీగా పనిచేస్తుందని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీళ్ళకు జీతాలు ఇస్తుంది, వెహికల్స్ ఇస్తుంది, పెట్రోల్ ఇస్తుంది, హాస్పిటల్ బిల్లులు మొత్తం ఫ్రీ, ఫ్లైట్ ఫ్రీ, ఎటు పోయినా ఫ్రీ. వీళ్ళు నీతిగా నిజాయితీగా పనిచేస్తారని చెప్పి ఎవడ నీతిగా నిజాయితీ పనిచేసేది నాకు అర్థం కాదు. ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు నీతి నిజాయితీగా పనిచేస్తాడు. ఇంకా వీళ్ళు దోచుకుని జరిపోక మళ్ళీ వీళ్ళు రిటైర్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళకు గవర్నమెంట్ పెన్షన్ రూపంలో లక్షలు 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 వాడు వచ్చేదాకా వారి ఫ్యామిలీకి పెడితేనే ఉంటుంది. ఎందుకు పెట్టుడు? ఇది మారాలి. ఆ జమన మారింది. ఈ నదులు ఎవ్వడు తినలేడు కావచ్చు, ఎవ్వడు దొంగ సొమ్ము తినలేడు కావచ్చు, కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కడు తింటుండు. ఇది మాత్రం మారాలి. ఇది ప్రజల దగ్గరనే ఉంటుంది మార్పు రానికి కారణం. దీనిపైన పోరాడితే దీనికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే దీన్ని కూడా ఒక దీన్ని కూడా మార్చే హక్కు ఉంటుంది ప్రజలకు. ఎందుకు ఇవ్వాలి వానికి? ఎవరి నీతిగా పని చెప్తున్నాను ఇవ్వాలి? ఏ ఎంపీ ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు? ఒక్కరిని చూపెట్టుర్రి. నీతిగా ₹1 దొంగ సొమ్ము సంపాదించకుండా ప్రతి ఒక్కటి ప్రజలకు పనిపెడుతున్నా ఒక్క ఎంపీ ఒక ఎమ్మెల్యేని చూపెట్టుర్రి. అందరు దొంగలే. ప్రజల సొమ్ముని ఎవ్వడు పడితే వాడు విచ్చలు వీడే ఖర్చు పెడుతున్నారు అంతే. అటువంటి ఎవ్వరు లేడు.